नमः। ओम दुर्बलाय नमः। ओम तुरोच्चस्थानवते नमः। ओम तीव्रकोपाय नमः। ओम वेंकटेशार्चनानंदिने नमः। ओम वेद्याय नमः। ओम प्रजापत्यादिदेवताय नमः। ओम केन्द्राधिपत्यसुभगाय नमः। ओम कृतवाविनाशकृते नमः। ओम अष्टमसिद्ध्यादिविनाशिकाय ओम कृतायस्तिचुराय नमः। ओम दैन्यनाशकराय नमः। ओम त्रिगुणवर्जिताय नमः। ओम अविद्यामूलनाशाय नमः। ओम दत्तमदुष्टये नमः। ओम दशस्थानवीक्षकाय नमः। ओम नक्षत्ररूपिणे नमः। ओम नैनान्तस्थिताधीष्टनाय नमः। ओम विनयप्रियाय नमः। ओम नित्याय नमः। ओम विष्णुचन्द्राक्षराक्षरिताय नमः। ओम चरित्रघोषाय नमः। ओम रुद्रागमयोगिने नमः। ओम जयश्री नमः। ओम भयनाशाय नमः। ओम अविष्णुपुत्राय नमः। ओम मानवे नमः। ओम विष्णुनाथाय नमः। ओम विनेश्वराय नमः। ओम विनेश्वराय नमः। శనేశ్వర గ్రహ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం అందరూ శనిదేవుని మనసులో ప్రార్థన చేసుకొని 108 సార్లు ఆయన నామాన్ని అందరము స్మరించడం జరిగింది. సంకల్ప అనంతరం స్వామికి విశేషమైన శైలాభిషేకం జరిగింది. తదుపరి స్వామి యొక్క అనుగ్రహ కొరకు ఆలయాన్ని 19 సార్లు మనము ప్రదక్షిణ చేయడం జరిగింది. ఆయన దశాకాలం 19 సంవత్సరాలు కాబట్టి ఆయన ఆలయాన్ని మనం 19 సార్లు ప్రదక్షిణ చేయడం, 19 సార్లు ఆ నామాన్ని వర్ణ చేయడము తప్పనిసరి అన్నమాట. తదుపరి ప్రాంగణంలో వెలిసిన అభయాంజనేయ స్వామికి మన మంగళవారం రోజు స్వామికి అభయాంజనేయ స్వామికి జయంతి హనుమత్ జయంతి జరిగింది. ఆ హనుమత్ జయంతిని పురస్కరించుకొని ఈరోజు మనము విశేషంగా ఆ స్వామికి పంచామృత అభిషేకం దివ్య పరిమళ గంట వస్త్రాలతో అభిషేకించుకోవడం జరిగింది. తదుపరి ఇక్కడ వెలిసిన ప్రధాన శనిదేవుడు మరియు అభయాంజనేయ స్వామి వారి యొక్క ఉత్సవ ప్రతిమలను ప్రాకారోత్సవంగా ఊరేగిస్తూ ఆ పల్లకిని ప్రతి ఒక్కరూ మోస్తూ ఆ విధంగా ఆ స్వామి యొక్క అనుగ్రహంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వారి యొక్క నీతి బాధలు కలగడానికి శాంతి హోమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. శనిదేవుని యొక్క అనుగ్రహం కొరకు ఆయన నామాన్ని 108 సార్లు మనము స్మరించి ఆ విధంగా ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందిన వాళ్ళమైనా ఈరోజు శని జయంతి. ప్రతి సంవత్సరము ఉగాది అయినా ఉపరిస్తే ఆ రోజు శనిదేవుని జన్మదినం, శనిదేవుని యొక్క జయంతి. ఈరోజు విశేషంగా ఆ శనిదేవుని యొక్క జయంతి అనుగ్రహం సర్వకాల సర్వావర్తనలు ఉండాలని భక్తులు ఏవైతే ఉంటాయో అప్పుడు సంబంధించే పరిహరించబడి ఆ శనిదేవుని యొక్క
ప్రసాదాల నుండి ఒక బార్ ఎన్నుకున్నానమ్మా. చేతికి తీసుకురా పోయే అరిగితా రసం మధ్య కాపీ